టెంపుల్కి వెళ్ళేసరికి అయితే పావుదొక్క 2 అయితే అయిపోయింది. ఇక అప్పటికే టెంపుల్ అయితే క్లోజ్ చేసేస్తారు, భోజనాలు కూడా అయిపోతాయి. ఇంకా మేము ఇంటి దగ్గర ఏం తినలేదు, దర్శనం అయిన తర్వాత ఇక్కడే తిందామని అయితే అనుకున్నాం. ఇంకా పావుదొక్క 2 అవుతుంది కాబట్టి క్లోజ్ అయ్యే టైం కాబట్టి తొందరగా మేమైతే బయట చెప్పులు అయితే విడిచేసి ఇక లోపలికైతే వెళ్ళేసి అక్కడే టెంపుల్కి వెళ్ళే ముందు అయితే కాళ్ళు కడుక్కొని ఉండడానికి పంపులు అవన్నీ ఉంటాయి, కాళ్ళు కడుక్కొని తలపైన కొన్ని నీళ్ళు చల్లుకొని అయితే లోపలికైతే వెళ్ళినాం. ఇంకా మా అదృష్టం ఏంటంటే ఎక్కువ మంది అయితే టెంపుల్ లోపల అయితే లేరు, ఎందుకంటే గుడి క్లోజింగ్ టైం కాబట్టి ఎక్కువ మంది రారు. తర్వాత ఈవినింగ్ అయితే ఉంటుంది, మధ్యాహ్నం 2కి అయితే క్లోజ్ చేస్తారు, మళ్ళీ తర్వాత ఈవినింగ్ 4-4:30కి అయితే ఓపెన్ చేస్తారంట. ఇంకా మేమైతే అంత అదృష్టశాత్తు అయితే మాకైతే తొందరగా అయితే దర్శనం అయితే అయింది. దర్శనం అయిన తర్వాత తీర్థం తీసుకొని బయటకు వచ్చి, ఇక కార్తీక మాసం కదా, ఇంకా వత్తులు అయితే మా అక్కనైతే నెయ్యి వత్తులు నెయ్యి దీపాలు అయితే అవైతే తీసుకొని వచ్చింది ధ్వజస్తంభం ముంగట. మళ్ళీ తర్వాత బయట వెళ్ళిన తర్వాత కూడా దీపారాధన చేసినాం. ఇంకా తర్వాత మేమైతే తినడానికైతే వేరే దగ్గరికి అయితే వెళ్ళేసినాం, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాం. అందులోనే మాకు ఏం సేవ పడ్డదో అని కూడా చెప్తారు.